నమస్తే. అంచనాలు నిజమయ్యాయి. అనుకున్నంత పని జరిగింది. హమాస్, హెజ్బుల్లాలపై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల పరంపర ముగియక మునిపే తన ఆగర్భ శత్రువు ఇరాన్ విరుచుకుపడింది. 200 బ్యాలిస్టిక్ మిజైళ్లను సంధించింది. దీంతో పశ్చిమాసియా గగనతలమంతా క్షిపణులతో కిక్కిరిసిపోయింది. దశాబ్దాలుగా ఇరాన్ పెంచి పోషిస్తున్న రక్షణ వ్యవస్థలు ఒక్కొక్కటిగా ఇజ్రాయెల్ దాడిలో కుప్పకూలుతుంటే ఇరాన్కు దాడి తప్ప గత్యంతరం లేని స్థితి ఏర్పడింది. ఇరాన్ సుమారు 180 క్షిపణులను ప్రయోగించినట్టు ఐడిఎఫ్ ప్రకటించింది. ఇది మొన్నటి ఏప్రిల్లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. ఏప్రిల్లో ఇరాన్ 110 బ్యాలిస్టిక్ క్షిపణులు, 30 క్రూయిజ్ మిజైళ్లను ప్రయోగించింది. తాజా దాడుల అనంతరం ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయిల్ ప్రధాని హెచ్చరించారు. ప్రతిదాడులకు దిగితే ఇజ్రాయిల్ కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామంటూ ఇరాన్ సైనిక బలగాల చీఫ్ మహమ్మద్ బఘేరీ తీవ్ర స్వరంతో ప్రతివిమర్శ చేశారు. 3 కీలక ఇజ్రాయిల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు ఇరాన్ ఐఆర్జీసీ మీడియాకు ప్రకటన విడుదల చేసింది. తమ బలగాలు మొదటిసారి హైపవర్ సోనిక్ క్షిపణులను వాడాయని, తాము ప్రయోగించిన వాటిలో 90% క్షిపణులు లక్ష్యాలను ఛేదించాయని రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను అమెరికా ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ కమాండ్ సహాయంతో గగనతల దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నట్టు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. పర్యవసానాలతో నిమిత్తం లేకుండా యుద్ధాన్నే ఆశ్రయించింది ఇరాన్. నైతిక స్థైర్యం దెబ్బతిని బలవంతపు యుద్ధం చేస్తున్న హమాజ్, హెజ్బుల్లాలకు ధైర్యం ఇవ్వడం వల్ల మాత్రమే ఇరాన్ తన ఉనికిని కాపాడుకోగలదు. హౌతీల వరకు ప్రమాదం ముంచుకు రాకముందే ఇరాన్ తన మోహరింపులను సిద్ధం చేయాల్సి వచ్చింది. మొత్తంగా ఇరాన్, లెబనాన్, పాలస్తీనా, యెమెన్లు జట్టుగా ఇజ్రాయెల్పై దాడికి దిగాలని నిశ్చయించుకున్నాయి. ఇక మరోవైపు ఇజ్రాయెల్ చిరకాల మిత్రదేశం అమెరికా తన పూర్తి మద్దతును ప్రకటించింది. ఇరాన్ దాడులను నేరుగా అడ్డుకునే వ్యూహానికి పదును పెట్టాలని పెంటగాన్ను ఆదేశించింది. ఏడాది కాలంగా హమాస్తో యుద్ధంలో ఉన్న ఇజ్రాయెల్ ముప్పేట దాడిని తట్టుకొని నిలబడగలదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యెమెన్లోని హౌతీలు, ఇరాక్లోని షియా మిలిషియా, లెబనాన్లోని హెజ్బుల్లా సహా ఇంకా కొడగట్టిన దీపంలా ఉన్న హమాస్ కూడా ఇజ్రాయెల్పై గుక్క తిప్పుకోలేని తీరులో దాడులు చేస్తే పశ్చిమాసియా ఎంత కల్లోలంలోకి జారుకుంటుందనే భయమూ ఉంది. పశ్చిమాసియాలో ఏ అలజడి రేగినా అది ప్రపంచ దేశాలపై, భౌగోళిక రాజకీయాలపై, వాణిజ్యంపై ప్రభావం ఉంటుంది. అందుకే దేశాల చూపులన్నీ ఇజ్రాయెల్ చర్యల వైపే ఉన్నాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు సవాల్ విసురుతూ ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరిట ఒక కూటమిని ఏర్పాటు చేసింది. ఇందులో తన మిత్రులలోనూ మిలిషియా దళాలతో ఓ నెట్వర్క్ను ఏర్పాటు చేసింది. వీటన్నిటి మధ్య ఇరాన్ ప్రధాన సమన్వయకర్త పాత్ర పోషించింది. ఆయుధ సంపత్తిని సమకూర్చుతుంది, ఆర్థిక వనరులను ఏర్పాటు చేస్తుంది. మొన్నటి వరకు ఇజ్రాయెల్పై ఒంటి కాలితో లేచిన లెబనాన్లోని హెజ్బుల్లా తమ అధినేత హసన్ నస్రల్లా హత్య తర్వాత నైతిక స్థైర్యం కోల్పోయింది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన హెజ్బుల్లా యుద్ధ సన్నద్ధతపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆర్థికంగా, ఆయుధపరంగా నిత్యం ఇరాన్పై ఆధారపడే యెమెన్లోని హౌతీలు యాక్సిస్ రెసిస్టెన్స్లో భాగంగా ఉన్నారు. హౌతీలకు దూకుడు స్వభావం ఎక్కువే అయినా దీర్ఘకాలిక యుద్ధంలో ఎంత మేరకు నిలబడగలరో చెప్పలేమంటారు అంతర్జాతీయ నిపుణులు. ఇరాక్లోని షియా మిలిషియా కూడా ఇరాన్కు దన్నుగా ఉంటూ వస్తోంది. ఇరాక్, సిరియా, జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై తరచూ దాడులకు దిగుతూ వార్తల్లో నిలుస్తోంది. అయితే వీరి శక్తి చాలా పరిమితమైంది. ఇరాన్ తన ప్రతిఘటన దళాలతో ఇజ్రాయెల్పై ముప్పేట దాడి చేస్తే ఏమవుతుందో ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. అందుకు కారణాలు లేకపోలేదు. ఇజ్రాయెల్ ఇంతకాలంగా తలపడుతున్నది దేశాలకు చెందిన శిక్షిత సైనిక బలగాలతో కాదు. హమాస్, హెజ్బుల్లా, హౌతీ వంటి సాయుధ సంస్థలతో సాయుధ ఘర్షణకు దిగుతోంది. వాటి ఆయుధ సామర్థ్యంతో పాటు శిక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇరాన్తో ఘర్షణకు దిగటం హమాస్ను ఎదిరించినంత సులభం కాదు. ఇరాన్కు అపార యుద్ధ అనుభవం ఉంది. 1980-88 మధ్య నడిచిన 8 ఏళ్ల గల్ఫ్ యుద్ధంలో ఆరితేరింది. దీర్ఘకాలం శిక్షణ తీసుకున్న బలగాలు ఉన్నాయి. అవసరమైనంత ఆయుధ సంపత్తి ఉంది. ఈ ప్రతికూల అంశాల మధ్య ఇజ్రాయెల్ ఇరాన్తో జరగబోయే యుద్ధంలో ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తోందో, ఏ తరహా ఎత్తుగడలను రచిస్తోందో వేచి చూడాలి. ఇజ్రాయెల్ ఆయుధ సంపద గురించి వాస్తవాలకు తోడు అతిశ్లాఘన కూడా వినిపిస్తూ ఉంటుంది.
ఆయుధ సంపత్తి మాత్రమే కాదు, సరికొత్త ఆవిష్కరణలు, సైనిక రంగంలో ప్రయోగవాద ధోరణి, సాంకేతికత వినియోగంలో ప్రపంచ దేశాల్లోనే ఇజ్రాయెల్కు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఇటీవలి కాలంలో వచ్చిన సాంకేతిక ఆవిష్కరణలు భీకర యుద్ధంలో ఎంత మేర నిలబడగలవో చెప్పలేని పరిమితి కూడా ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థకు ఉంది. 2006లో జరిగిన రెండో లెబనాన్ యుద్ధం తర్వాత 2011లో ఇజ్రాయెల్ క్షిపణి విధ్వంసక వ్యవస్థగా ఐరన్ డోమ్ను ఏర్పాటు చేసుకున్నది. ఐరన్ డోమ్ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఇజ్రాయెల్ భారీ యుద్ధాలకేమీ దిగలేదు. తరచూ జరిగే కవ్వింపు చర్యల సందర్భంలో ఐరన్ డోమ్ గగనతలంలోని క్షిపణులను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. ఏడాది కాలంగా హమాస్తో జరుగుతున్న యుద్ధంలోనూ గగనతల దాడులు చాలా స్వల్పం. భూతల యుద్ధానికి ఇజ్రాయెల్ ప్రాముఖ్యత ఇచ్చింది. యాక్సిస్ బలగాలు ముప్పేట దాడికి దిగితే వందల సంఖ్యలో క్షిపణులను ఎక్కుపెడితే ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ భూభాగాన్ని రక్షించగలదా అనేది యుద్ధంలోనే తేలాల్సి ఉంది. ఒకవేళ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచినా పశ్చిమాసియాలో గతంలో దానికున్న ప్రాధాన్యత యుద్ధ నష్టాల కారణంగా తగ్గిపోతుంది. మళ్లీ మొదటి నుంచి ఇజ్రాయెల్ నిర్మాణంపై దృష్టి సారించాల్సి వస్తుంది. ఇరాన్కు కూడా ఇలాంటి అనేక అవాంతరాలు ఉండనే ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శతాబ్దాల శత్రుత్వం లేదు. ఇరాన్లో చెలరేగిన ఇస్లామిక్ విప్లవ కాలం వరకు ఇజ్రాయిల్తో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. పాలస్తీనా విభజనను ఇరాన్ వ్యతిరేకించింది. అయితే 1948లో ఇజ్రాయిల్ ఆవిర్భావం తర్వాత ఇజ్రాయిల్ ఉనికిని తొలుత ఈజిప్ట్ గుర్తించింది. తర్వాత గుర్తించిన రెండో దేశంగా ఇరాన్ నిలిచింది. ఇజ్రాయిల్ ఆవిర్భావం నాటికి ఇరాన్లో పహ్లవీ రాచరికంలో షాల పాలన నడిచేది. పశ్చిమాసియాలో పహ్లవీ రాజులు అమెరికాతో మైత్రిని కోరుకున్నారు. అమెరికా కారణంగా ఇజ్రాయిల్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన బెన్ గరియన్ కూడా ఇరాన్తో స్నేహ సంబంధాలను కోరుకున్నారు. బెన్ గరియన్ వ్యూహాత్మక దృష్టి వల్ల ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య మైత్రి కొనసాగింది. ఇరాన్తో స్నేహం చేయటం వల్ల మిగతా అరబ్ దేశాల నుంచి వ్యతిరేకతను తగ్గించవచ్చనుకున్నాడు బెన్ గరియన్. అయితే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఈ పరిస్థితులు మారాయి. విప్లవం తర్వాత ఏర్పడిన ప్రభుత్వం రక్తగతమైన ఇజ్రాయెల్ వ్యతిరేకతను వంట బట్టించుకోవడంతో వైరం మొదలైంది. 1979లో ఇరాన్ అధికార పగ్గాలు చేపట్టిన ఆయతొల్లా ఖొమైనీ పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ కణితి అంటూ అభివర్ణించాడు. క్యాన్సర్ కణితిని తొలగిస్తే మధ్యప్రాచ్యం ఆరోగ్యం మెరుగుపడుతుందన్నాడు. అసలు ఇజ్రాయెల్ ఉనికినే గుర్తించడానికి నిరాకరించాడు. హమాస్, హౌతీ, హెజ్బొల్లాలకు సాయం చేసే ప్రత్యర్థి పక్కన ప్రమాదకర శక్తులను తయారు చేశాడు ఖొమైనీ. పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య అంతకు మునిపే వైరం ఉన్న ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత అది మరింత హింసాత్మక రూపం తీసుకుంది. ఇరాక్, ఇరాన్ యుద్ధం నాటికి టెక్నాలజీ ఇప్పుడున్న స్థాయిలో లేదు. సాంకేతికత ఆయుధ తయారీ రంగాన్ని గుణాత్మకంగానే మార్చివేసింది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ పారిశ్రామిక ఉత్పత్తిలో మానవ శ్రమ తగ్గితే ఇక మరోవైపు యుద్ధాల్లో వాడే సాంకేతికత ప్రాణ నష్టాన్ని 100 రెట్లు పెంచింది. పశ్చిమాసియాలో జరుగుతున్న తాజా సాంకేతిక యుద్ధాలు ఎటువైపు దారితీస్తాయో చెప్పలేని స్థితి ఏర్పడింది. మొత్తంగా పశ్చిమాసియా ప్రపంచగతిని మార్చబోతుందనేది స్పష్టం. భౌగోళిక రాజకీయాల స్వభావాలు పూర్తిగా మారే అవకాశాలను కాదనలేం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.